అర్థమెటిక్ మీన్. సో ఫస్ట్ అర్థమెటిక్ మీన్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ టు ద టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయని తీసుకుంటాం. అవి x1, x2, x3 అండ్ సో ఆన్ xn. సో మీన్ని ఎలా రిప్రజెంట్ చేస్తామంటే x బార్. సో మన ఫార్ములా ఏంటి? సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సమ్ అంటే x1 ప్లస్ x2 ప్లస్ x3 ప్లస్ అండ్ సో ఆన్ అప్ టు xn బై టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని? n. సో బై n. సో సమ్ని రిప్రజెంట్ చేయడానికి మనం ఈ సింబల్ని వాడతాం. దీన్ని సిగ్మా అని చదువుతాం. సో నొటేషన్ ఏంటి? సిగ్మా xi. ఈ సిగ్మాని సమ్మేషన్కి నొటేషన్గా యూజ్ చేస్తాం. సో ఇప్పుడు అర్థమెటిక్ మీన్ ఫార్ములా ఏంటి? x బార్ ఈక్వల్స్ టు సిగ్మా xi బై n. అర్థమెటిక్ మీన్నే యావరేజ్ ఆర్ మీన్ అని చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ద మార్క్స్ అబ్టైన్డ్ బై 10 స్టూడెంట్స్ ఇన్ ఎ టెస్ట్ ఆర్ 15, 75, 33, 67, 76, 54, 39, 12, 78, 11. Find the arithmetic mean. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని కౌంట్ చేస్తే 10 ఉన్నాయి. సో అర్థమెటిక్ మీన్ ఏమవుతుంది? 15 ప్లస్ 75 ప్లస్ 33 ప్లస్ 67 ప్లస్ 76 ప్లస్ 54 ప్లస్ 39 ప్లస్ 12 ప్లస్ 78 ప్లస్ 11 బై 10 that equals to 460 by 10 that equals to 46. Next one, if the average of the values 9, 6, 7, 8, 5 and x is 8, find the value of x. So mean ki formula enti? Sum of observations by total number of observations. Total number of observations enni? 6. సో ఇప్పుడు మీన్ ఏమవుతుంది? 9 ప్లస్ 6 ప్లస్ 7 ప్లస్ 8 ప్లస్ 5 ప్లస్ ఎక్స్ బై 6. సో 35 ప్లస్ ఎక్స్ బై 6. మీన్ వాల్యూ ఏమి ఇచ్చారు? 8. సో 35 ప్లస్ ఎక్స్ బై 6 ఈక్వల్స్ టు 8. ఇక్కడ 6ని ఆర్హెచ్ఎస్కి ట్రాన్స్పోజ్ చేస్తున్నా. అప్పుడు ఏమవుతుంది? 35 ప్లస్ ఎక్స్ ఈక్వల్స్ టు 8 ఇంటూ 6 దట్ ఈక్వల్స్ టు 48. ఇప్పుడు 35 అటువైపు పంపిస్తున్నా. x ఈక్వల్స్ టు 48 మైనస్ 35 దట్ ఈక్వల్స్ టు 13. నెక్స్ట్ వన్, ఫైండ్ ద మీన్ ఆఫ్ 2, 4, 6, 8, 10, 12, 14, 16. సో సమ్ ఏమవుతుంది? 2 ప్లస్ 4 ప్లస్ 6 ప్లస్ 8 ప్లస్ 10 ప్లస్ 12 ప్లస్ 14 ప్లస్ 16 బై ఎన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయి? 8. సో ఆన్సర్ ఏమవుతుంది? 9. నెక్స్ట్ వన్, ఇఫ్ ద యావరేజ్ ఆఫ్ ద వాల్యూస్ 18, 41, 25, 36, x, 24, 37, 35, 27, 36 is x. Find the value of x. సో యావరేజ్ ఫార్ములా ఏంటి? సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సో 18 ప్లస్ 41 ప్లస్ 25 ప్లస్ 36 ప్లస్ ఎక్స్ ప్లస్ 24 ప్లస్ 37 ప్లస్ 35 ప్లస్ 27 ప్లస్ 36 బై టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని? 10 బై 10 ఈక్వల్స్ టు యావరేజ్ ఏమి ఇచ్చారు? ఎక్స్. సో ఈక్వల్స్ టు ఎక్స్ అంటే 279 ప్లస్ ఎక్స్ బై 10 ఈక్వల్స్ టు ఎక్స్. 10 అటువైపు తీసుకెళ్తే మల్టిప్లై చేస్తుంది. సో 279 ప్లస్ ఎక్స్ ఈక్వల్స్ టు 10x. ఎక్స్ అటువైపు పంపిస్తే 279 ఈక్వల్స్ టు 9x. అప్పుడు ఎక్స్ వాల్యూ ఏమవుతుంది? 279 బై 9 దట్ ఈక్వల్స్ టు 31. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ఇన్ ఏ క్లాస్ ఆఫ్ 20 స్టూడెంట్స్ 5 స్టూడెంట్స్ హ్యావ్ స్కోర్డ్ 76 మార్క్స్, 7 students have scored 77 marks, 8 students have scored 78 marks. Then compute the mean of the class. So ఇక్కడ చూడండి, మీన్ కి ఫార్ములా ఏంటి? సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని? 20. సమ్ ఏమవుతుంది? 5 స్టూడెంట్స్కి 76 మార్క్స్ వచ్చాయంట. అంటే వాళ్ళ టోటల్ సమ్ ఏమవుతుంది? 5 into 76
అలానే 7 స్టూడెంట్స్కి 77 వచ్చాయంట. అంటే వాళ్ళ టోటల్ సమ్ ఏమవుతుంది 7 into 77. అలానే 8 స్టూడెంట్స్కి 78 వచ్చాయంట. వాళ్ళ టోటల్ సమ్ ఏమవుతుంది 8 into 78. సో ఇప్పుడు టోటల్ సమ్ ఏమవుతుంది 5 into 76 ప్లస్ 7 into 77 ప్లస్ 8 into 78. సో ఇప్పుడు మీన్ ఏమవుతుంది 380 ప్లస్ 539 ప్లస్ 624 by 20. That equals to 1543 by 20. That equals to 77.15. Next one, find the mean of first 5 prime numbers. First 5 prime numbers ఏంటి 2, 3, 5, 7, 11. So వాటి మీన్ ఏమవుతుంది 2 plus 3 plus 5 plus 7 plus 11 by 5. That equals to 28 by 5. That equals to 5.6. Next one, mean of 10 observations is 16.3. Then find the sum of observations. So mean ki formula ఏంటి sum of observations by number of observations. So x bar equals to sum by number of observations ఎన్ని 10. So 16.3 equals to sum of observations by 10. సో 10 ఇటువైపు వస్తే మల్టిప్లై చేస్తుంది. సో సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఈక్వల్స్ టు 16.3 into 10. దట్ ఈక్వల్స్ టు 163. నెక్స్ట్ వన్, ద మీన్ ఆఫ్ ఎక్స్ అండ్ 1 by x ఈజ్ 5. దెన్ ద మీన్ ఆఫ్ x square and 1 by x square ఈజ్. సో ఫస్ట్ ఏమి ఇచ్చారు ఎక్స్కి 1 by xకి మీన్ 5 అంటే x plus 1 by x by 2 ఈక్వల్స్ టు 5 అంటే x plus 1 by x ఈక్వల్స్ టు 10. దీన్ని ఈక్వేషన్ 1 అనుకుంటున్నా. మనల్ని ఏమడిగారు x స్క్వేర్కి 1 by x స్క్వేర్కి మీన్ అడిగారు. ఈక్వేషన్ 1కి హోల్ స్క్వేర్ చేస్తున్నా అంటే x plus 1 by x హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు 10 స్క్వేర్. అది ఏ ఫార్మాట్లో ఉంది a plus b హోల్ స్క్వేర్ అంటే a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab అంటే x స్క్వేర్ ప్లస్ 1 by x స్క్వేర్ ప్లస్ 2 into x into 1 by x ఈక్వల్స్ టు 10 స్క్వేర్ అంటే 100. x స్క్వేర్ ప్లస్ 1 by x స్క్వేర్ ప్లస్ x గెట్స్ క్యాన్సిల్డ్. అప్పుడు ఏముంటుంది 2 ఉంటుంది. 2 నటువే పంపిస్తే సో x స్క్వేర్ ప్లస్ 1 by x స్క్వేర్ ఈక్వల్స్ టు 98. మనల్ని ఏమడిగారు x స్క్వేర్కి 1 by x స్క్వేర్కి మీన్ అడిగారు. మీన్ ఏమవుతుంది x స్క్వేర్ ప్లస్ 1 by x స్క్వేర్ బై 2 అంటే మీన్ ఏమవుతుంది 49. నెక్స్ట్ వన్, ద మీన్ ఆఫ్ 2 by 5, 5 by 3, 1 by 3, 5 by 6, 1 by 6 ఈజ్. సో మీన్కి ఫార్ములా ఏంటి సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సమ్ ఏమవుతుంది 2 by 5 ప్లస్ 5 by 3 ప్లస్ 1 by 3 ప్లస్ 5 by 6 ప్లస్ 1 by 6 బై అబ్జర్వేషన్స్ ఎన్ని 5. అప్పుడు ఏమవుతుంది 17 by 5 by 5. దట్ ఈక్వల్స్ టు 17 by 25. నెక్స్ట్ వన్, ద యావరేజ్ హైట్ ఆఫ్ 10 స్టూడెంట్స్ ఇన్ ఎ క్లాస్ వాజ్ క్యాలిక్యులేటెడ్ యాజ్ 166 centimeters. On verification, it was found that one reading was wrongly recorded as 160 centimeters instead of 150 centimeters. Find the correct mean height. So, according to the question, mean ఏంటి 166. So, 166 equals to sum of observations by number of observations. Number of observations ఎంత 10. So, 166 equals to sum of observations by 10. Our sum of observations ఏమవుతుంది 166 into 10. That equals to 1660. So, sum ఏమవుతుంది 1660. సో ఇక్కడ ఏమైంది 150 వేయాల్సింది 160 వేసేసారు అంటే 10 ఎక్స్ట్రా వేసేసారు అంటే సమ్లోంచి 10 తీసేయాలి మనం. సో సమ్ ఏంటి 1660. దానిలో 10 తీస్తే 1650. సో ఇప్పుడు మనకి యావరేజ్ కావాలంటే ఫార్ములా ఏంటి సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సో న్యూ యావరేజ్ ఈక్వల్స్ టు 1650 బై టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని 10. So 1650 by 10 that equals to 165.